నేనైతే టీడీపీకే వేసాను సార్ లాస్ట్ టైం. అందుకనే ఇక్కడ మరి ఎవరు రాలేదు ఇక్కడ ఆయన గెలిచాడు కదా టీడీపీ గెలిచారా? ఇక్కడ ఈయన ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళిపోయాడు కదా ఇక్కడ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ టీడీపీ మన వైజాగ్ 4 సీట్లు టీడీపీ వచ్చింది. చెప్పండి ఆయన ఏం చేయలేదా మరి లాస్ట్ టైం? ఆయన చేయలేదంటే చేయబట్టి ఇప్పుడు వరుస 3 సార్లు గెలిపించాం కానీ పార్టీ మారడమే కొంచెం నచ్చలేదు. ఈసారి అయితే వంశీకృష్ణ గారికి వేస్తాను, జనసేనకి వేస్తాను. జనసేన అంటే ఆయన వస్తే బాగుంటుందండి. పవన్ కళ్యాణ్ గారు వస్తే అడ్మినిస్ట్రేషన్ అంతా బాగుంటుందండి. అంటే మీరు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఓటేయలేదు కదా, మరి ఈసారి ఫస్ట్ టైం ఎందుకు? అవును, పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం ఇక్కడ పోటీ చేయలేదు కదా, ఇక్కడ చేయలేదు కదా, గాజు వర్క్ చేశారు. చెప్పాను అందరు చెప్పాం. పథకాలన్నీ వస్తున్నాయంటే అవి దానివల్ల మనం యాక్చువల్గా మాది ఓసీ క్యాస్ట్, దానివల్ల అంటే ఏది యాక్సెప్ట్ కాదు. కానీ నేను చేసే సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం, కానీ నాకేంటంటే క్యాస్ట్ పరంగా ఏది రావట్లేదు. ఏం రావట్లేదు ఎందుకంటే మాది ఓసీ. వంశీకృష్ణ గారిని అయితే ఇంతవరకు మీట్ అవ్వలేదు సార్. తిరుగుతున్నారు అంటే నేను ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తున్నాను. అది సరే, ఓటుకి డబ్బులు తీసుకొని వేస్తారా, డబ్బులు తీసుకోకుండా వేస్తారా? ఇంతవరకు డబ్బులు తీసుకోలేదు. తీసుకోకపోవడమే నా కాన్సెప్ట్, తీసుకొని వేయటం అనేది నా కాన్సెప్ట్ కాదు. అవునండి, ఇంతవరకు నేను ఎవరి దగ్గర అసలు మనకు పథకాలే రావు. నెక్స్ట్ ఇంకేంటంటే ఏ రకంగా ఎవరిని మనం అప్రోచ్ అవ్వము, ఎందుకంటే మనకు నన్ ఆఫ్ అది. తాగుతారా మీరు? నేను డ్రింక్ చేయను సార్. డ్రింక్ చేసి సెక్యూరిటీ గార్డ్ నెలకు 15,000 జీతం తీసుకొని ఇంకా డ్రింక్ ఎక్కడ చేస్తాం సార్? 6,000 రూపాయలు ఇంటది కట్టుకొని పిల్లలు చదివించుకొని ఇంకా అవన్నీ చేయాలంటే ఎక్కడి నుంచి వస్తాయి మనకి? ఎడ్యుకేషన్ ఏం బాగాలేదా, బాగున్నది అంటారా? ఎడ్యుకేషన్ అయితే పూర్తిగా ఇదే అంటే మరి అడ్మినిస్ట్రేషనే ఇది. స్కూల్లో అవన్నీ బాగా చేశారు, స్కూల్లో పథకాలు ఫుడ్ బాగుంటుంది అంటున్నారు, మరి ఫుడ్ అది బాగుందని అంటే అది ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అయితే ఇంకా బాగుండేది, ఇంతకన్నా బాగుండేది. దానికన్నా ఇంకా ఎక్కువ చేస్తాడనుకుని లాస్ట్ టైం జనాలు గెలిపించారు, కానీ తొగ్లక్ సీఎం యాక్చువల్ చెప్పాలంటే. అమ్మా లాస్ట్ టైం ఏంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పండి? లాస్ట్ టైము ఇప్పుడు ఇల్లులు ప్రాబ్లం ఉందండి, పొల్యూషన్ ప్రాబ్లం. ఇల్లులు డబ్బులు కట్టించుకున్నారు. నేను ఒక సాధారణ గృహిణి అండి. ఇల్లులు డబ్బులు కట్టించుకున్నారు, ఆ ఇల్లులకు ఎవరి పేరు మీద ఇల్లులు ఇవ్వలేదు. పొల్యూషన్ చేస్తామన్నారు, కార్లు గోళ్ళు ఎత్తు చేస్తామన్నారు, దానివల్ల ఏం చేయలేదు. ఇది టీడీలు కట్టుకున్నారండి, జీటీలు. వాసుపల్లి గణేష్ కుమార్ 10 years బిఫోర్ కట్టించారు. ఇప్పుడు 10 years అయిపోయింది, మళ్ళీ పోలింగ్ వచ్చినా ఇప్పటికి వచ్చలేదు. మేమందరం పొల్యూషన్లో ఉన్నాము, ఇల్లులు ఒక్కరికి లేవు. రేషన్ కార్డులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈవిడే ఉందండి, కొడుకు ఏదో సంపాదించుకున్నాడు, ఓ స్కూటర్ కొనుక్కున్నాడు అనుకోండి, రేషన్ కార్డులో పేరు కట్టు, ఇల్లు కట్టు. ఇప్పుడు నేనే ఉన్నాను, నా కొడుకు ఏదో కారు డ్రైవర్ పెట్టుకుందామంటే అప్పు సపోజ్ చేసి 1 లక్ష ఎంత ఇచ్చి సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కున్నాం అనుకోండి, ఆడి పేరు కట్టు అంటే మా రేషన్ కార్డులో వాడి పేరు ఉంటే వాడు రేషన్ కార్డుకి అర్హుడు కాదు. వీళ్ళు గొప్పలు అంటే ఆధార్ కార్డు ద్వారా రేషన్ కార్డు గొప్ప భేదాన్ని నిర్ణయిస్తున్నారు. వాడు జీవనోపాధికి ట్యాక్స్ వేసుకుంటే గొప్పవాడు ఎలాగవుతాడండి? వాడు జొమాటో వాటికో బుక్ చేసుకోవాలి, వెహికల్ ఉండాలి 2 wheels. ఇప్పుడు ఈమె 2 wheels కొడుకు కొనుక్కున్నాడు, ఇప్పుడు రేషన్ కార్డు రద్దు, కరెంటు బిల్లు ఏమొచ్చి వేయించాలి. ఏం చేయమంటారు? ప్రభుత్వం నవరత్నాలు అన్నారు, నవరంధ్రాల సీసం పోసారండి. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం వచ్చి కొత్త ప్రభుత్వం అని చెప్పి ఓటేశారు. ఒకసారికి జల్ల కొట్టారు. అతను ఏం చేశాడు? మద్యం నిషేధం అన్నాడు, ఏరులే తప్పలే ఉప్పుల్లో పారుతుంది. రెండోది ఆడవాళ్ళకి సెక్యూరిటీ ఇస్తా అన్నారు, దిశ చట్టం పెట్టాడు. ఏ దిశలో ఉందండి అది చట్టం? నెక్స్ట్ టైం వచ్చి జాబ్ క్యాలెండర్ అన్నారు. ఎంతమంది నిరుద్యోగులు చూడండి ఒకసారి. హైదరాబాద్కు వలస వెళ్ళిపోతున్నారు, పట్టుకుని వలస వెళ్ళిపోతున్నారు. ఏంటంటే వాళ్ళ పరిస్థితి? నెక్స్ట్ టైం వచ్చి ఈ పొల్యూషన్ అన్నారు, లేదు. ఎక్కడ పడితే డ్రైనేజ్ మ్యాన్వాల్ చూడండి, మీరు గల్లీలు చూసే ఉంటారు. మ్యాన్వాల్ వారు ఓపెన్ చేయడం, ఆ కచ్చడా తీరు, దానికి వేరేగా మళ్ళీ మీరు రాసుకుంటామండి చేస్తామంటారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇంకో ప్రభుత్వానికి మద్దతు చేస్తే వాడు రేషన్ కార్డు కట్టు, వాడికి ఇంకోటి అండి వాలంటీర్ వ్యవస్థ వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో గుడ్లు తీసుకెళ్ళి ఇదిలో పెడుతున్నారు. అంటే ఏంటండి? ఒక సిఐడిని అరేంజ్ చేసుకున్నారా వాలంటీర్ ద్వారా? వాలంటీర్ వ్యవస్థ వచ్చింది. వాలంటీర్ వ్యవస్థ ఏంటంటే వాళ్ళు ప్రజలకి మేమున్నామని భరోసా. నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు ఏదంటే భరోసా?
ఆధార్ కార్డు నెంబర్ నొక్కడం, ఓటీపీ చెప్పండి, నువ్వు మాకు ఓటేస్తావా, నీ ఓటీపీ ద్వారా నీకు అమ్మఒడి కట్టు, నీకు ఓటీపీ ద్వారా పొదుపు సంఘం కట్టు, నీ ఓటీపీ ద్వారా ఎన్ని గంటలు అండి, ఎన్ని గంటలు చేస్తారు. అలాగే ఇంకో మహిళ బాధ కూడా వినండి. ఇక్కడ పొల్యూషన్ వచ్చేస్తుందండి. వాళ్ళకి ఇల్లుల కోసం అని చెప్పి ఇల్లులు తీసి ఇల్లులు కట్టారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఇల్లులు కట్టారు. అదే ఇల్లు కట్టేటప్పుడు వీళ్ళకి శాంక్షన్ అయింది. శాంక్షన్ అయితే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బ్లూ కలర్ వేసుకొని మేము జగన్ పార్టీ వాళ్ళు ఇస్తున్నాం అని చెప్పి ఇల్లులు ఇచ్చారు. ఇచ్చి అప్పుడు 10 సంవత్సరాల కిందట వచ్చిన ఇల్లులు ఇప్పుడు 6 సంవత్సరాలు మాకు బాగా నడిపించి ఇప్పుడు 60 సంవత్సరాలు దాటిపోయింది, నీకు ఇల్లు రాదమ్మా, నీకు లోన్ రాదమ్మా అని చెప్పి అలాగా కొంతమందికి ఇల్లులు ఇవ్వడం బాగా. అది కానీ 10 సంవత్సరాల కిందట మా సొంత ఇల్లులు తీసేశారు. సొంత ఇల్లులు తీసేటప్పుడు మాకు ఇల్లులు కట్టించి ఇస్తాను అనేసి గవర్నమెంట్ చెప్పేటప్పుడు ఇల్లు కట్టిన తర్వాత మాకు 60 ఏంటి 70 ఏంటి మా ఫ్లాట్ల కింద కడతానన్నప్పుడు మా ఇల్లులు మాకు ఇవ్వాలి కదా. మీరు లోన్ కూడా పనిచేయదమ్మా 60 సంవత్సరాలు దాటిపోయింది అని చెప్పి అంటున్నారు. అంటే దేనికి పనిచేయదండి? ఒక మాట అండి, ఇంతకీ అన్ని వ్యవస్థల కోసం చెప్పండి. ఇప్పుడు జగన్ గారికి ఎలాగైతే మేము మార్పు కోరుకున్నామో అలాగే వంశీకృష్ణ గారు ఎమ్మెల్సీని ఎన్నో త్యాగం చేసి పిఆర్పి నుంచి అతను వచ్చాడు. కానీ అతను పెట్టుకోవడమే కానీ ఇప్పటికి వచ్చి ఒకరి సంపాదన తెలియలేదు. కానీ ఒక ఎమ్మెల్సీ త్యాగం చేసి అతను హక్కుని అతను నాకు ఎమ్మెల్సీ ఇచ్చిన ఆయన అది సాక్రిఫైస్ చేసి ఇప్పుడు మన దక్షిణ నియోజకవర్గం ద్వారా టీడీపీలోని గండిబాబుజీకి ఇవ్వాల్సిన ఓటుని అతను ఎందుకు ఇచ్చారంటే పొత్తులో భాగంగా వంశీకృష్ణ యాదవ్ గారికి ఇచ్చారు. సో వాసుపల్లి గణేష్ గారు ఎంత ఇచ్చారు ఎంత చెబుతున్నారండి. సో దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాగైతే మీరు ఒక ఛాన్స్ ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక ఛాన్స్ ఇచ్చి చూపడండి. మీ మార్పులు మీ చేర్పులు అతను సొంత డబ్బు పెట్టుకొని రైతు భరోసాకి ఇచ్చారు. రైతులకి అతను ఏమి పదంలో లేడు, ఒక్క ఎమ్మెల్యే లేరు. అలాంటి పార్టీ ద్వారా వంశీకృష్ణ యాదవ్ గారు నించోవడం జరిగింది. అది మా దక్షిణ నియోజకవర్గం రావడం జరిగింది. అందుకే ప్రజల ద్వారా మీ మీడియా సోదరుల ద్వారా వంశీకృష్ణ యాదవ్ గారిని గెలిపించాలని మాకు ఈ ఒక్క ఛాన్స్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు హామీలు కూడా ధిక్కరించారు. అలాంటి వ్యక్తిని మనం అనగదొక్కాలి, మనం ఏదో చూపించుకోవాలి. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై వంశీ అన్న.